మేము పాలనలో ఉన్నంత వరకు ఫ్రీ బస్ అనేది నడుస్తూనే ఉంటుంది. రేపు మా మనవాళ్ళు వచ్చే టైంకి అప్పట్లో ఆటోలు ఉండేవి అని చదువుకుంటారేమో. ఏంటో ఈ జీవితం. హలో అమ్మా, వేరే పని మీద వచ్చాను, అయిపోయింది. వచ్చేస్తున్నానమ్మా. ఎక్కడికి వెళ్ళాలి సార్? వద్దు, క్యాబ్ 7 minutes చూపిస్తుందమ్మా. క్యాబ్ వచ్చాక నేను వచ్చేస్తాను. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి సార్. వద్దని చెప్పా కదా. అమ్మా, క్యాబ్ వాడు ఫోన్ చేస్తున్నట్టున్నాడు, ఒక్క నిమిషం. హలో అన్నా, లొకేషన్లోనే ఉన్నానన్నా. సరే వచ్చేయండి. ఓకే. ఏంటన్నా క్యాన్సిల్ చేస్తే నాకు ముందే చెప్పాలి కదా. ఎందుకు క్యాన్సిల్ చేశారన్నా? ఎక్కడికి వెళ్ళాలి సార్? లింగంపల్లి వెళ్ళాలి. అయినా నేను యాప్లో బుక్ చేసుకుని వెళ్తాను, వెళ్ళు. సార్ యాప్లో ఏం చూపిస్తుంది అంతే ఇవ్వండి, ఎక్కువేమొద్దు, నేను డ్రాప్ చేస్తాను. సార్ నిజంగా యాప్లో ఏం చూపిస్తుంది అంతే ఇవ్వండి, ఓనివారం చేయండి సార్. సరే పద. ఏంటి బోని బేరం అన్నావు? లోపల ఆల్రెడీ ప్యాసింజర్ ఉందిగా. సార్ డబ్బులు ముందు మీరిస్తే బోని బేరం మీదే కదా సార్. ఏంటి ఎక్స్ట్రాలా? సార్ 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 పోనీ యాప్లో చూపించిన దానికంటే 30 రూపాయలు తక్కువ ఇవ్వండి, పర్లేదు. సరే, దారిలో ఇంకెవరిని ఎక్కించుకోకు. అలాగే సార్, ఎక్కండి. మంచిదైందన్నా, నీకు ఇంకో బేరం తగిలింది. థ్యాంక్స్ మేడం. అయినా మీ లేడీస్కి బస్ ఫ్రీయే కదా, బస్సులో వెళ్ళొచ్చు కదా, ఆటోలో ఎందుకు వచ్చారు? మా డాడీ ఏది ఫ్రీగా తీసుకోవద్దన్నాడు. నీ అడ్వైస్ కూడా ఫ్రీయేగా. మడిచి ఏంటన్నా, సొంత ఆటోనా? అవును మేడం, కానీ ఇంకా ఫైనాన్స్లో ఉంది. ఏదో ఒకటిలే. ఎంత సంపాదిస్తావు రోజుకి? వస్తాయి మేడం, 1000-1200. సరిపోతాయా? మీరు ఇస్తారా? ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే ఇందాక నుంచి ఏంటి, ఎంత సంపాదిస్తారు ఏంటి గోళ? ఏంటి నువ్వు? నీకేమైనా ప్రాబ్లం అయితే దిగిపో. మీరే దిగిపోండి. ముందు నేనెక్కాను. అన్నా ఏంటన్నా దింపేస్తున్నావా? సార్ స్పీడ్ బ్రేకర్ సార్, అందుకే స్లో చేశా. అయినా ఏంటండి మీరు ఊరికే కోపంగా చిరాగ్గా మాట్లాడతారు నాతో. ఏంటి నేనా కోపమా? నేనేదో అన్నతో మాట్లాడుతుంటే ఏంటి నువ్వు మధ్యలో? నువ్వా? మర్యాద లేదా? పండగ పోయిన వాళ్ళు అక్కడే ఉంటే బాగుండు, ఇక్కడికి వచ్చి మా ప్రాణాలు తీస్తున్నారు. నాకు అర్థం కాలేదు. ఈ అదవాటోకి నేను బేరమాడడం ఏంటి, బలైపోవడం ఏంటి? ఫస్ట్ నుంచి చూస్తున్నా, ఎందుకు ఇట్లా నెగిటివ్ మాట్లాడుతున్నావు? దీంట్లో నెగిటివే ఉందండి. బండి రిపేర్ అయితే ఫాస్ట్గా వెళ్తామని పాజిటివ్గానే చెప్తుంది. ఎందుకు ఊరికే అపార్థం చేసుకొని అరుస్తారు నా మీద? సార్ బండికి ఏదో ప్రాబ్లం వచ్చింది సార్, ఇప్పుడు అప్పుడే అది సరేయట్లేదు. మీరు వేరే ఏదైనా బండి చూసుకొని వెళ్ళిపోండి, సరేనా? నేనేమన్నాను రా? నా మానాన్ని నేను ఏదో క్యాబ్లో వెళ్తానని చెప్పా. ఇదో పెద్ద పుష్పక విమానం అని చెప్పి నేను తీసుకొచ్చి కూర్చోబెట్టావు. బోనీ బేరం అన్నావు. బోనీ కపూర్లో ఎగేసుకుంటూ వచ్చా. నాకు బొక్క ఇప్పుడు. నీకేమైనా పిచ్చిలేసిందా? అదేదో అన్న నేను రోజు ఫాలో చేసి నువ్వు ఇక్కడికి వస్తావని తెలిసి పొద్దున్నే లేసి ఇంజన్లో చక్కెరేసి ప్లాన్ చేసినట్టు ఏంది ఇది? నువ్వు ఉండవమ్మా. నీకు ఫ్రీ బస్ ఉన్నా సరే ఆటోలో ఊరేగడానికి వచ్చావు. నేను అలా కాదు. అసలు పెళ్లి చూపులోనే అమ్మాయి అసలు వెయిటింగ్ అక్కడ. ఏంటి నీకు పెళ్లి చూపుల్లా? నీ అంత బేవర్స్గా చేసుకుంటుందంటే అదెంత బేవర్స్దో. థ్యాంక్ యూ. అన్నా 500 క్యాష్ ఇస్తాను, ఫోన్పే చేస్తారా? సరే సార్. 9260003. సార్ ధీరజాత్ర అని వచ్చింది సార్, అదేనా? అదే. బాబు కమలాసన్, నువ్వు కలవాల్సిన అమ్మాయి నందినియేనా? అవును, మీకెలా తెలుసు? హాయ్, ఐమ్ నందిని, నందు. అంటే సారు మేడంని చూడడానికి వెళ్తున్నారు, మేడం సార్ని పెళ్లి చూపులు చూడడానికి వెళ్తున్నారు. మీ ఇద్దరు కలిసి నా ఆటో ఎక్కారు. భలే ఉంది. హాయ్ నందు, మనం ఇక్కడెక్కడైనా కెఫేలో కూర్చొని మాట్లాడుకుందామా? నాకు తెలిసిన మంచి కెఫే ఉంది, పద.
అయినా మేడం పెళ్లి చూపులు మీకైతే నేనెందుకు, నేను వెళ్తాను. అన్నా ఆ, అన్నా అని పిలుస్తా కదా, ఈ మాత్రం హెల్ప్ చేయలేవా నువ్వు ఇక్కడ ఉండి? నేనేం హెల్ప్ చేస్తాను మేడం. హెల్ప్ అంటే డబ్బు సహాయం ఒకటే కాదన్నా, మాట సహాయం కూడా. నువ్వు ఉండి ఇక్కడే. ఓకే మేడం. మీరు చెప్పండి సార్, అసలు ఈ పెళ్లి చూపులు ఎందుకని నేను అడగను. అసలు ఈ పెళ్ళే ఎందుకు? పెళ్ళి ఎందుకంటే నన్ను చూస్తారేంటి, నేనేం చెప్పా మీకు. చెప్పు. అంటే మా పేరెంట్స్ నుంచి నేను వచ్చినట్టు నా నుంచి ఇంకో జనరేషన్ వచ్చే వ్యవస్థే కదా పెళ్ళంటే. ఏంది నీ నుంచా? నువ్వేమన్నా మరీ చెట్టువా నీ నుంచి రానికి? అది కాదు, ఐ మీన్ అసలు ఎవడైనా పెళ్ళెప్పుడు అని అడుగుతాడు, నువ్వేంటి పెళ్ళెందుకు అంటావు? అదే ఎందుకు? ఒక్కడనే ఉంటున్నాను, ఒంటరితనం, అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను. వైఫ్ ఉంటే అందుకే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు వైఫ్ వచ్చి పనులు చేస్తే మీరు జస్ట్ కమెంట్ లేనికే అంతేనా? అలా కాదు, చన్నీళ్ళకి వీనీళ్ళలాగా, దిండుకు దుప్పట్లాగా, కంట్లో నిలకలాగా, కాళ్ళకి మేకులాగా. ఏంటిది? నీ ఏజ్ ఎంత? మేడం నేను బయట ఉంటాను. నువ్వు ఆగన్నా. మొన్నే లాస్ట్ మంతే 30 years వచ్చాయి. 30యా? నైస్. నేను 22. అంటే నువ్వు 10th క్లాస్ ఉండేటప్పుడు నేను 2nd క్లాస్. ఛీ, ఏంటా కంపారిజన్? వినడానికి అసలు బాలేదు. అయినా ఆటోలో ఏంటి డిస్కషన్? చూడు బాబు, నీ గురించి తెలుసుకోవాలంటే అద్దాల కెఫేల్లో అందమైన టేబుల్స్ మీద అడ్డమైన కాఫీ తాగుతూ కాదు, ఇలా నడి రోడ్లో నువ్వేంటా అని తెలుస్తుంది. సరే, మీకేం కావాలి చెప్పండి. టాపిక్ డైవర్ట్ చేయకు. అసలు పెళ్ళెందుకు చెప్పు? నువ్వు చెప్పరా, నువ్వు చెప్పు చెప్పు. ఎందుకు చేసుకున్నావంటే కట్నం కోసం చేసుకున్నాను. ఏ చిచి, కట్నం కోసం కాదు. సార్ 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 నేను చెప్పేది నా గురించి. నేను కట్నం కోసం పెళ్లి చేసుకున్నాను, కానీ ఆ కట్నం డబ్బులు పిల్లల్ని పెంచడానికి, వాళ్ళ స్కూల్కి, వాళ్ళ డైపర్లకి మొత్తం అయిపోయినాయి. ఓహో, నాకు పెళ్ళి ఒక తోడు కోసం కావాలి. నాట్ బ్యాడ్. మరి మీకు? ఇంట్లో వాళ్ళ కోసం. మీరు ఫోటోలో అండ్ బయట చాలా డిఫరెంట్గా ఉన్నారు. పెళ్ళికి తర్వాత, పెళ్ళికి ముందు కూడా డిఫరెంట్గా ఉంటాను. అప్పుడు ఏం చేస్తావు? మేడం మీరు మాత్రం ఫుల్గా ప్రిపేర్ అయ్యి వచ్చారని నాకు అర్థమవుతుంది. మీరు సూపర్ మేడం. సార్ చెప్పండి సార్, చెప్పండి. నేను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమిస్తా కాబట్టి నువ్వెంత మారినా నీ మీద ప్రేమ మారదు, ఇన్ఫ్యాక్ట్ పెరుగుతుంది. అన్నా, ఆటో వెనకాల ఏమైనా స్పేస్ ఉందా? ఉంది. అర్జెంటుగా మన వేసిన కొటేషన్ ప్రింట్ చేసేసి. ప్రింట్ అయినా ఏంటండి మీరు ఊరికే నా మీద సెటైర్లు? మీరు పెళ్లి సీరియస్గా తీసుకుంటున్నారా, ఊరికే కామెడీగా వచ్చారా? జీవితాంతం కలిసి బ్రతకాల్సిన వాళ్ళం. ఈ చిన్న ఆటో జర్నీలోనే అర్థమైంది నువ్వేంటా అని. అరే నువ్వు ఆటో అన్న మీద ఎందుకు చిరాకు పడతావు? నా మీద ఎందుకు చిరాకు పడతావు? అసలు నీకెందుకు ఇంత చిరాకు? అది కాదండి, మిమ్మల్ని కలవడానికి వెళ్తుంటే లేట్ అవుతుందనే కదా చిరాకు. సరే, నీకు పెట్టిన 2 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయాయి. నెక్స్ట్ 8 మార్క్స్తో మళ్ళీ కలుద్దాం. అది కాదండి నందు గారు, నందు గారు, మళ్ళీ మీతో మాట్లాడాలంటే ఎలా? నా దగ్గర నీ నంబర్ ఉంది, మళ్ళీ చేయాలనిపిస్తే నేనే చేస్తా. ఆ అమ్మాయి మళ్ళీ నాకు ఫోన్ చేస్తుందంటావన్నా? ఏమో సార్, నాకేం తెలుసు. నేను ముందే ఆటో రిపేర్ చేయించుకోవాలి. చాలా పెళ్లి చూపులకి వెళ్ళానన్నా, కానీ ఈ అమ్మాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎక్కడో గట్ ఫీలింగ్ ఉంది. ఖచ్చితంగా ఈసారి ఎలా అయినా ఓకే అవుతుంది. గుడికెళ్ళి దండం పెట్టుకుని రావాలి. అటు ఎదురా అన్నా, అన్నా నా బ్యాగు.
హలో అక్క బావ నాకు ఓకే ఇంకా నువ్వే డిసైడ్ చేయాలి